ఫిష్ బలా ఉంది, ఫెయిర్ అండ్ లవ్లీ పడినట్టు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఫూకాక్, లైక్ డే 2 అనమాట. ఈరోజు విన్ వండర్స్కి వచ్చాము. విన్ వండర్స్ ఏంటంటే మోర్ లైక్ థీమ్ పార్క్ లాంటిది. లెట్ మీ షో యూ. ఇది నాకు అసలు ఏం కనిపించట్లేదు ఇందులోని. చాలా ఎండ్ అయితే ఉంది, 11 అయ్యింది. అది విన్ వండర్స్. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ అరౌండ్ ఇట్. ఈ వాటర్ ఫాల్ అయితే బాగుంది. దీనికి మేమున్న ప్లేస్ నుంచి అయితే ఇది ఒక 45 minutes డ్రైవ్లో అయితే ఉంది. బట్ అగైన్ సేమ్ స్టోరీ, వచ్చే దారిలో అంతా యూరోపియన్ స్టైల్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. బయట అంతా ఏదో సినిమా సెట్ వేసినట్టు, బయట అంతా లైక్ ఉండి లోపల ఏమీ లేనట్టు, లైక్ షెల్ లాగా, ఒక బిల్డింగ్ షెల్ ఉంటే ఎలా ఉంటుంది, బయట అంతా ఉండి లోపల ఏమీ లేనట్టు అలా అయితే అనిపించింది నాకు విండోస్లోంచి చూస్తే. అసలు లోపల ఏముంది అని నేను వీడియో తీస్తుండే. బట్ ఏంటనంటే ఈ విన్ వండర్స్ లైక్ మోర్ లైక్ థీమ్ పార్క్. ఇది 950 డాంగ్స్, 950,000 డాంగ్స్. సో $1 వచ్చి 17,500 డాంగ్స్. సో ఇది 950,000 డాంగ్స్. మీరే మ్యాచ్ చేసుకోండి. మేమైతే లైక్ 3 పాసెస్ ఉండే థీమ్ పార్క్ పాస్ తీసుకున్నాం. నిన్న సన్సెట్ వరల్డ్కి వెళ్ళాం కదా, ఇందులో విన్ వరల్డ్ కూడా కవర్ అవుతుంది. సో దట్ విల్ బీ దిస్ వే, ఇట్ విల్ బీ చీపర్ అనమాట. లైక్ పాస్ తీసుకుంటే 3 థీమ్ పార్క్స్కి ఒక పాస్ తీసుకుంటే ఇట్స్ బెటర్ దట్ వే. బట్ ఎనీవే వీఆర్ గోయింగ్ ఇన్ సైడ్. ఐల్ షో యూ హౌ ఇట్ ఈస్. ఈరోజు నేను వాటర్లోకి దిగుదాం అనుకుంటున్నాను. స్విమ్మింగ్ డ్రెస్ అయితే నా దగ్గర లేదు, జిమ్ డ్రెస్ తెచ్చుకున్నాను. అండ్ ఇంకా నా సూట్ కేస్ సిడ్నీలోనే రెస్ట్ ఇన్ పీస్. సో అది అప్డేట్. లెట్స్ గో ఇన్ సైడ్ అండ్ సీ. నాకు ఈ ఫౌంటైన్ ఇంట్రెస్టింగ్గా ఉండి చూస్తున్నాను ఎలా ఉంది అని. బాగుంది యాక్చువల్లీ ఈ ఫౌంటైన్. అబ్బా నాకు ఈ స్క్రీన్ మీద ఏం కనిపించట్లేదు ఎండ వల్ల. బాగుంది కదా ఫౌంటైన్. గో దట్ వే. ఇదేదో కైండ్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీ లాగా అలా చేశారు థీమ్ పార్క్స్ అన్నీ ఇక్కడ ఈ ఐలాండ్లో. బాగా డెవలప్ చేశారు ఈ ఐలాండ్ని. దిస్ ఈస్ హౌ ద ఎంట్రన్స్ ఈజ్ లుకింగ్. మా బుడ్డి గర్ల్ భుజం మీద చేతుల మీద చేతులు వేసుకొని, వీళ్ళకన్నా నేను ఎక్కువ ఎగ్జైటింగ్గా ఉన్నాను. నాకు ఇలాంటి థీమ్ పార్క్స్ అంటే ఇష్టం. లోపలికి రైడ్స్కి వెళ్ళే దారిలో ఎలా ఉంది. ఇక్కడైతే అంత బిజీగా లేదు, అంత జనాలు అయితే లేరు ఇక్కడ. లోపలికి వెళ్ళాక ఉంటారేమో, కానీ వేడిగా ఉంది. ఇది డిసెంబరు, వింటరు. అసలు సమ్మర్ ఎలా ఉంటుందో పిచ్చిక్కిపోతుంది సమ్మర్ అయితే నాకు తెలిసి. ఇట్స్ నైస్, లుకింగ్ బ్యూటిఫుల్ హియర్. చెప్పాలంటే బాలి, దుబాయ్ ఇలాంటి ప్లేసెస్ కన్నా ఇది మచ్ బెటర్ డిసెంబర్లో. ఐ మీన్ నేను ఈ అన్నిటికి డిసెంబర్లోనే వెళ్ళాను. సో ఫార్ ఈజ్ గుడ్. ఇది హోబర్ట్ మూవీలో లాగా చిన్ని టీనీ హౌస్ కట్టారు క్రిస్మస్ థీమ్ తోటి. ఇంకా ఇక్కడ తిరుగుతున్నాం మేము. వీ గాట్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, ఇన్ 2 hours ఫినిష్ చేసేయాలని మా ఆయన ఇడ్లీ తిని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు. మేము ఇంకా అక్కడికి వెళ్ళకుండా తిరుగుతున్నాం. ఇలాంటి బగ్గీ ఒకటి తీసుకుందాం అని అనేసి అనుకుంటున్నాం. దానికి సంబంధించిన టికెట్స్ వీళ్ళు ఎక్కడ కొంటున్నారు. నడవలేకపోతున్నా ఎండలో. ఇక్కడ ఎనర్జీ అంతా పోయేలా ఉంది. 120,000 అంటే ఎంత సునీల్? 120 per person, maybe 100. 120 per person అంట అడల్ట్కి. కిడ్స్కి 100,000 అంట. 120 అంటే 120,000. ఈ 1000s అలవాటు చేసుకోవాలబ్బా. అసలు మనం నేను 1000s అని చెప్పలేము. 120,000 బేసికలీ. డే అంతా తిరగచ్చా సునీల్? డేకి ఇది అసలు వర్త్ తీసేసుకోవడం బెటర్. ఇలాంటిది తీసేసుకొని బగ్గీలో వెళ్ళచ్చు హ్యాపీగా. ఏంటో ఈ విన్ వరల్డ్ అంతా నాదే అన్నట్టు రెడీ అయిపోయాను నేను. హాయ్, వీఆర్ ఇన్ బగ్గీ తీసేసుకున్నాం. ప్రశాంతంగా ఉంది. అయ్యి బాబు, ఈ బగ్గీలోనే చాలా దూరంగా ఉంది. మళ్ళీ నడవడం అంటే చాలా కష్టం ఇందులో. ఈ బగ్గీ తీసుకుంటే మంచి బెటర్, అండ్ ఎస్పెషల్లీ ఎండగా ఉన్నప్పుడు కూడా.
కాకపోతే ఏంటంటే ఈ బగీస్ ఖాళీగా రావట్లేదు. Напомнить всем родителям и опекунам всегда следить Look at this. за безопасностью своих పెద్ద టాటాయిస్ ఉంది. మేము ఇక్కడ దిగుతున్నాం. We are going on a volcano ride and Chinni will be very very scared. No, I won't. Chinni will flew away. Okay, we can No, I keep it won't. here. So In the water park. అది రైడ్. I want to sit at the front. I'm going to sit at the front. How many? Four. Okay, ready? Now we all are completely wet. Even Chinni's dress is wet. We went on lots of ramps. And Yes. then we felt gravity. You felt gravity. ఇదేదో బుడ్ రైడ్ ఉంది. గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద లైన్స్ లేవు. మా తమ్ముడు గడు వచ్చాడు. మనం చూసారు ఎంత పొడుగున్నాడు, ఆడే జైంట్. రే హాయ్ చెప్పు కెమెరాకి. నా హైట్ అంతా ఇటు దొబ్బేసాడు. మా హరీష్ గడు ఆల్మోస్ట్ నా హైట్. మామయ్య హైట్ వచ్చింది ఇడికి. మా చిన్నోడు చిన్ని, ఆర్ యూ వెయిటింగ్ టు గో ఫర్ ద రైడ్? ఆర్ యూ స్కేర్డ్? యూ నాట్ స్కేర్డ్? ఈ బుడి రైడ్కి వెళ్తున్నాం పిల్లల కోసం. పాపం ఈ రైడ్కి మా చిన్నోడు రానివ్వలేదు. 130 సెంటీమీటర్స్ లేడు అని హైట్ రిక్వైర్మెంట్ ఉండే. హైట్ రిక్వైర్మెంట్ ఉందని రాలేదని ఈ రైడ్కి రానివ్వలేదు. కుమారు Arish, are you enjoying? Say hi. It ended already. Oh, go again. Go again. అంత భయమేం లేదు బాబు. ఎందుకు తీసుకురాలేదు పాప, వాడు సాడ్గా ఉన్నాడు. సాడ్గా అక్కడ ఉన్నాడు. అదిగో అక్కడ సాడ్గా నుంచొని చూస్తున్నాడు. కుమార్ సే హలో. దట్స్ ఇట్. నో, ఇట్ గోస్ బ్యాక్వర్డ్స్. నౌ ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్వర్డ్స్. ఇక్కడ ఏదో మెర్మైడ్ షో జరుగుద్దంట. సో అందరూ జనాలు వెయిట్ చేస్తున్నారు. ఇంత జనం ఉన్నారు. ఇంకా అరగంట టైం ఉంది. అరగంట టైంకి టైం వేస్ట్ అని మేము వెళ్ళిపోతున్నాం. చాలా జనం ఉన్నారు ఈ సీషెల్ అనే దాంట్లో. మా చిన్నోడు బేసికలీ హైట్ రిక్వైర్మెంట్తో చాలా చేయలేకపోతుండే. వీడితో నేను చిన్న చిన్న రైడ్స్కి వెళ్తున్నాను. చిన్ని, వాట్ ఈస్ దాట్? దిస్ ఈజ్ ఏ రెప్లికా అంట, బట్ ఇది క్యాలెండర్ అంట. ఈజిప్షియన్ క్యాలెండర్ అంట. అది వాడు చెప్తున్నాడు. అది నెంబర్స్ ఉన్నాయంట. అవి వాడేదో చెప్తున్నాడు. లైట్, ఫైర్, సంథింగ్ సింబల్స్ ఎలా రిప్రజెంట్ అవుతాయో అవి. బేసికలీ ఇది ఈజిప్షియన్ క్యాలెండర్. టర్టల్ ఉంది కదా అక్వేరియం, ఇది అక్వేరియం లోపలన ఇదంతా ఇలా ఉంది. యాక్చువల్గా సిడ్నీలో అక్వేరియం కూడా అలానే ఉంటుంది. బాబోయ్ ఇదేంటో సడన్గా చూస్తే భయం వేసింది నాకు. మా వాళ్ళంతా తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఆడు పోజెస్ ఇస్తాడంట. మా చిన్నోడు ఫొటోస్ తీయాలంట. ఫిష్ బలా ఉంది, ఫెయిర్ అండ్ లవ్లీ పడినట్టు.
Yeah, catfish Yeah, that one's with the whiskers. with whiskers. Catfish చూపిస్తాడండి మా చిన్నోడు catfish. So you see that one with the whiskers? Yeah, That's a catfish. అది catfish అంట. And should I try the long one? That's yeah. It's a big fish. ఇది కాదు, దాని వెనకతలు ఉంది, మీసాలు ఉంటాయి దాన్ని, catfish, క్యాట్ మీసాలు లాగా. Also, those are the big fish. Yeah. Big fish. సమ్ టైమ్స్ ఇవి ఫిషెస్ పెద్దగా ఉండవు, యాక్చువల్లీ ఆ గ్లాస్ వలన అలా పెద్దగా ఉన్నట్టు కనిపిస్తాయి. ఏ భలే ఉన్నాయి రెడ్గా. నైస్. టనల్లోకి వెళ్తాడంట, నన్ను వీడియో తీయమని చెప్పాడు. అందులోంచి పక్కకుంటూ వచ్చేస్తున్నాడు. వాట్ డిడ్ యూ సీ? Oh, I saw stingrays smiling and a goofy outfit. గూపీ అవుట్ ఫిష్ అండ్ స్ట్రింగ్ రైస్ చూసాడంట. వీళ్ళకి చాలా ఫిష్ నేమ్స్ తెలుసు, నాకే తెలీదు చాలా. ఇది స్ట్రింగ్ రేస్, ఇది యాక్చువల్లీ ఇది స్ట్రింగ్ రే. స్టీవ్ ఐర్విన్ అని ఒకతను ఉండేవాడు, ఆస్ట్రేలియన్ జూ తన పేరు మీదే పెట్టారనమాట. తను ఆస్ట్రేలియా వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్. ఒకసారి సీలోకి వెళ్తే షూటింగ్కి ఆ స్ట్రింగ్ రే ఉంది కదా, ఆ స్ట్రింగ్ రే దాని తోక ఉంది కదా, ఆ తోక అగ్రెసివ్ అయితే లైక్ షార్ప్గా అయిపోతుంది అనమాట. దాంతో హార్ట్లో కొట్టేసింది, స్పాట్ డెడ్ అయిపోయాడు. తన పేరు మీద ఆస్ట్రేలియన్ జూ పెట్టారు, స్టీవ్ ఐర్విన్ అనేసి. చాలా చిన్నప్పుడు చాలా షోస్ వచ్చేవి, యానిమల్ ప్లానెట్ ఇందులోన తనవి స్టీవ్ ఐర్విన్ చాలా మంది చూసుంటారు, చాలా బాగుండేవి. నేను చిన్నప్పుడు చూసేదాన్ని అదే స్ట్రింగ్ రే. చూడడానికి మంచిగానే ఉంటుంది, అగ్రెసివ్ అయితే అలాగా అవుతుంది అని, స్ట్రింగ్ రే కూడా చంపేయగలదు అని. అతను చాలా క్రొకడైల్స్, పైథాన్స్ అలాంటివి అవన్నీ చాలా రెస్క్యూ చేశాడు. బట్ ఒక సింపుల్ స్ట్రింగ్ రేతో చచ్చిపోయాడు కదా, చాలా సాడ్ విషయం అది. లైఫ్ అంతే, డోంట్ నో వెన్ ఇట్ విల్ హ్యాపెన్, వాట్ టైం. ఇవి గార్డెన్ ఈల్స్ అంట, అది ఫైన్ చేయడం ఛాలెంజ్. మా చిన్నగాడు రిషిగాడు ఫైన్ చేశారు, అది అక్కడ ఉన్నాయి గార్డెన్ ఈల్స్. అది ఒకటి ఇలా పాప్అవుట్ అయ్యింది చూసారా, అదే గార్డెన్ ఈల్. గుడ్ జాబ్ చిని, దట్ వన్. లెట్ మీ జూమ్ ఇన్ ఇఫ్ ఐ క్యాన్. లైక్ దట్స్ ద గార్డెన్ ఈల్. గార్డెన్ ఈల్ లాగా బయటికి వస్తుంది. And these are the other fish. And this is the other fish. విచ్ This is like a fish here. మామిడి ఫిషెస్ చూపిస్తున్నాడు. ఫిష్ అది దా వచ్చేయి. గార్డెన్ నీళ్ళు బలా ఉంది. సిడ్నీలో కూడా యాక్చువల్లీ అక్వేరియం ఉంటుంది, కానీ ఇక్కడ కొన్ని వెరైటీ ఫిషెస్ ఉన్నాయి, నేను ఈ ఫిషెస్ చూడలేదు. ఆర్ స్టోన్ ఫిష్ అండి ఇది. బాబాయ్ అది నిజంగానే స్టోన్ లాగే ఉంది. యా, There's one there. కెన్ యూ ప్లీజ్ Yeah, that one's moving. కెన్ యూ ప్లీజ్, యూఆర్ బ్లాకింగ్ ద కెమెరా. ఈ స్టోన్ ఫిషెస్ అంట, నేను ఎప్పుడు చూడలేదు. మీకు ఎన్ని ఫిషెస్ తెలుసో, మేబీ పిల్లలు ఉండడం వలన తెలుస్తుందేమో, వాళ్ళతో పాటు చదువుతూ ఉంటాం కదా. సిడ్నీలో నేను ఇన్ని ఫిషెస్ చూడలేదు. బాబీ చూసి నాకు భయం వేసింది, సడన్గా మూవ్ అయింది నేను దగ్గర రాగానే. ఆక్టోపస్. There are some blue lobsters. Yeah, there's spiny ones. The spiny ones. They're rare. They're rare. Yeah. మా చిన్నాడు బ్లూ లాబ్స్టర్స్ చూపిస్తున్నాడు. It's like a scallop. అవి బ్లూ లాబ్స్టర్స్ అండి. There's also a scalloped one. The scallop ones. Where are the scallop ones? You see like a Which one? Where? blue lobster there. There is a blue lobster. Yeah, I don't think I can capture. It's like there. I know, I can say it, but I don't know where I can capture it. A blue lobster అక్కడ ఉంది. It's scalloped. Yeah. Two penguins. Eggplant. Yeah.
వీళ్ళు పెంగ్విన్కి ట్రైనింగ్ చేస్తున్నారు మా వాళ్ళిద్దరు. మా తమ్ముడును మా చిన్నోడు పెంగ్విన్స్తో ఆడుతున్నారు. అక్కడ ఉన్నాయి పెంగ్విన్స్ భలే ఉంటాయి కదా. పెంగ్విన్స్ యాక్చువల్లీ బర్డ్స్ అంట, కానీ అలాగా మనకి ఎవల్యూషన్లో పెంగ్విన్స్ లాస్ ద పవర్ ఆఫ్ ఫ్లయింగ్. బట్ ఇప్పుడు మంకీస్ మనుషులు ఎలాగ అయిపోయారో పెంగ్విన్స్ అలాగా లాస్ ద పవర్ అనమాట. ఫ్లై చేసే పవర్ పోయింది వాటికి. Oh yeah. See. భలే ఫన్నీగా ఉంటాయి పెంగ్విన్స్. ఏంటో తెలుసా, పెంగ్విన్స్ ఆల్వేస్ హ్యావ్ వన్ పార్ట్నర్. వాళ్ళ పార్ట్నరు చనిపోతే ఇంకొక పెంగ్విన్ కూడా చనిపోతుంది. దే ఆర్ వెరీ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ యానిమల్స్ అనమాట. ఇందులో ఇక్కడ డీప్ సీ రెస్టారెంట్ అన్నది ఒకటి ఉంది. ఏంటనంటే లైక్ కైండ్ ఆఫ్ రొమాంటిక్ డిన్నర్ అన్నమాట. ఇలాగా అలా ఫిషెస్ చూస్తూ కెన్ హ్యావ్ ఏ డిన్నర్. లైక్ స్పెషల్ అకేషన్స్కి వాటికి పీపుల్ డూ కమ్, ఆర్ లైక్ ఇక్కడికి వచ్చినప్పుడు కెన్ హ్యావ్ ఏ డిన్నర్. బాగుంది, నైస్. ఈ టన్నెల్స్ భలే ఉన్నాయి. వీళ్ళు ఇందులోకి వెళ్ళారు ఈ టన్నెల్లోకి. మళ్ళీ హలో, This is how you attract penguins. దట్స్ హౌ యూ అట్రాక్ట్ పెంగ్విన్స్. And I think this is how you attract stingrays. ఓకే, ఈ టన్నెల్ భలే ఉంది. దిస్ ఈస్ నైస్. బ్యూటిఫుల్. ఓ మై గాడ్, అందులో అక్కడ హాఫ్ బాడీ చూసి నాకు భయం వేసింది. దిస్ ఈస్ నైస్. ఈ విన్ వరల్డ్లోని ఇలా బయటికి వెళ్ళిపోతుంటే ఇక్కడ ఇలా ఏవో షో చేస్తున్నారు. ఫొటోస్ తీసుకుంటున్నారు పిల్లలందరూ. Let the good times flow. బాయ్. విన్ వరల్డ్ అయితే అయిపోయింది. విన్ వరల్డ్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం, కానీ పెద్ద పెద్ద క్యూస్ అయితే లేవు. ఈజీగానే అలాగే 5 minutesలో రైడ్ ఎక్కియచ్చు, ఎందుకంటే అంత జనం లేరు.
విచ్ ఇస్ గుడ్. ఇంకోటి ఏంటంటే ఆ బగ్గీది అయితే ఖచ్చితంగా తీసుకోవాలి, 120,000 డాంగ్స్. సో అది తీసుకోవడం అయితే చాలా బెటర్. మేమైతే దాంట్లోనే తిరిగాం చాలా మటుకు. ఆ ఎండకి, ఆ వేడికి, ఎస్పెషల్లీ పిల్లలతోనైనా సరే ఆ వేడికి ఎక్కువ టైర్డ్ అయిపోతాం. ఆ బగ్గీ తీసుకుంటే ఈజీగా ఒక స్టాప్ నుంచి ఇంకో స్టాప్కి ఈజీగా వెళ్ళిపోయాము, అసలు వాకే చేయలేదు. దానివల్ల కొంచెం మంచిగా అనిపించింది. సో దిస్ ఈజ్ ద విన్ వరల్డ్. అక్వేరియం దగ్గర అయితే చాలా జనం ఉన్నారు. నాకు అంత పెద్ద లైటింగ్ రావట్లేదు ఇటువైపు, బట్ దట్స్ ఓకే. ఇంకొకటి ఏంటంటే చాలా మటుకు రైడ్స్ 140 సెంటీమీటర్స్ అబోవ్నే ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ లైక్ నాకన్నా కొంచెం నా షోల్డర్ వరకు ఉండాలన్నమాట. మా చిన్నోడు 125 అరౌండ్ ఉండే. అండ్ చాలా మటుకు రైడ్స్ కూడా 130 ఉన్నాయి, లైక్ ఫ్యూ రైడ్స్ కూడా. సో వాడికైతే పాపం ఫ్యూ రైడ్సే ఉండే, చాలా చిన్న రైడ్స్. ఆడంటాడు కదా, ఆ చిన్న రైడ్స్ కూడా హీ డజంట్ వాంట్ టు డూ, ఎందుకంటే అవి స్కేరీగా లేవు అని అనేసాడు. చాలా ఫీల్ అయ్యాడు. వాడు ఆడితో పాటు నేను చాలా రైడ్స్కి వెళ్ళి నేను భయపడుతున్నట్టు చెప్పి కైండ్ ఆఫ్ ఎంటర్టైన్ చేశానని. సో మా ఆయన నేను ఉండడంతో వాడు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు అడ్వెంచరస్గా మా తమ్ముడు బస్సు ఎక్కిస్తున్నాడు. జనరల్లీ మేము క్యాబ్స్లో వెళ్ళిపోతాం. సో ఈ బస్కి వెళ్ళి ఎక్కి గ్రాండ్ వరల్డ్కి అయితే ఎక్కుతాం. అన్ని స్టేషన్స్కి, షెరిటన్ హోటల్కి, విన్పర్ల్ రిసార్ట్ అండ్ స్పాకి అన్నిటికీ బస్సెస్ టైమింగ్స్ ఉన్నాయి. సో మేము గ్రాండ్ వరల్డ్కి వెళ్తున్నాం. సో అక్కడికి బస్ ఎక్కుతున్నాం. ఇక్కడ ఎవరు క్యూ పద్ధతి అన్నది పాటించట్లేదా? బా వాయ్ ఎక్కువ మంది. దిస్ ఈజ్ అవర్ డ్రైవర్. సే హలో, సే హాయ్ లైక్ దిస్. దట్స్ అవర్ బస్ డ్రైవర్. క్యూట్ అన్నాడు కదా మా బస్ డ్రైవర్. ఇది యాక్చువల్లీ విన్ వరల్డ్ నుంచి గ్రాండ్ వరల్డ్కి ఫ్రీ బస్ అంట, గ్రీన్ బస్. గ్రాండ్ వరల్డ్కి దిగాము. అండ్ ఇక్కడ ఫ్రీ టూర్ చిన్న బగ్గీ కైండ్ ఆఫ్ బస్ ఒకటి ఉంది, అదే. సో మేము దాంట్లో వెళ్దామని అనుకుంటే కొంతమంది వాక్ చేసుకొని వెళ్దామని, దాన్ని ఏమో ఫ్రీ టూర్ చుట్టూరు తిరగచ్చు అనేసి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆ గ్రీన్ బస్సు అండ్ ఈ గ్రీన్ బగ్గీ ఫ్రీ అన్నమాట. ఇదైతే మొత్తం గ్రాండ్ వరల్డ్ టూర్ తిప్పి చూపిస్తుందంట. మా వాళ్ళందరూ కొంచెం టైర్డ్, సో అందుకని మేము బగ్గీ ఎక్కామన్నమాట. ఒకటి ఏంటనంటే ఈ రోడ్స్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. ఇది లైక్ 2 కైండ్ ఆఫ్ వరల్డ్స్లా ఉంది ఈ ఫూకాక్. ఎక్కడైతే ఈ కైండ్ ఆఫ్ వరల్డ్స్ థీమ్ పార్క్స్ ఉన్నాయో అక్కడంతా ఒక కైండ్ ఆఫ్ యూరోపియన్ స్టైల్, వెస్టర్న్ స్టైల్లోని చాలా నీట్గా పెట్టారు. మిగతా ప్లేసెస్ అన్నీ మామూలు ఏషియా కంట్రీస్ ఎలా ఉంటాయి, ఏషియా కంట్రీస్ అని అనలేంలే, అలాగైతే చైనా, సింగపూర్ ఇవన్నీ ఏషియన్, జపాన్ ఇవన్నీ ఏషియా కంట్రీసే కదా. అలా కాకుండా మామూలుగా యూనో వాట్ ఐ మీన్ డర్టీగా అలాగా కొన్ని ప్లేసెస్ ఉంటాయి. చెత్త అంతా అలా పడేసి, చెత్త ఎక్కడ నేనేమి లైక్ టు బి హానెస్ట్ ఇప్పుడు ఫుకాక్లోనే ఐ మీన్ నేను వేరే వియత్నాం అది కూడా చూడాలి. లైక్ హాన్చిన్ సిటీ, లైక్ వాట్ యూ కాల్ ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్, ఆ ప్లేసే నేను చూసాను. దాన్ని బట్టి మనం జడ్జ్ చేయలేము. బట్ ఐ వాంట్ టు సీ అసలు వియత్నాం అని అన్నది ఎలా ఉంటుంది, చెత్త చెదారం అంతా పడేసి సివిక్ సెన్స్ లేకుండా అని అన్నది. బట్ ఇది కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి మేబీ ఐ డోంట్ నో, ఐ నీడ్ టు కామెంట్ ఎట్ ఎండ్ ఆఫ్ ద ట్రిప్. ఇలా ఉంది ఇలా రోడ్డు మీద చిన్న రెస్టారెంట్స్ అలా ఉన్నాయి. అబ్బాయి ఈ టైంలో అయితే మంచిగా చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది. కానీ ఈ టైంకి అలసిపోతున్నాం మేము తిరిగి మార్నింగ్ నుంచి. వీఆర్ గోయింగ్ టు గో ఇన్సైడ్ గ్రాండ్ వరల్డ్. ఇక్కడ ఏంటో తెలుసా, పొల్యూషన్ లేదు. మేబీ ఐలాండ్ వల్లనేమో పొల్యూషన్ లేదు, ఎవరో హార్న్ కొట్టట్లేదు ఎక్కువ, లైక్ ఏమో సౌండ్ పొల్యూషన్ లేదు. చాలా రేర్ ఎక్కడన్నా హార్న్ కొట్టేది ఏదైనా అన్నా సరే. టూరిస్టులు అటు ఇటు క్రాస్ చేస్తుంటే అక్కడనే కొడుతున్నారు.
ఇక్కడ ఈ బిల్డింగ్స్ చూసారా? ఈ బిల్డింగ్స్ అన్నీ లుక్స్ ఎంటీ అసలు. ఇందులో ఎవ్వరు అసలు ఆక్యుపెన్సీ అని అన్నది లేనే లేదు. అక్కడొకరు ఉన్నారు అంతే. ఈవెన్ షెల్స్ లాగా అనిపిస్తుంది నాకైతే. లోపలేమీ ఉన్నట్టు ఏమి అనిపించట్లేదు అసలు. ఇది ఇటువైపు అంతా అసలు ఏషియన్ కంట్రీలో ఉందా లేదు. నైస్. ఇది బీచ్, ఇదంతా బీచ్ వరల్డ్. ఏమన్నా ఇక్కడికి వచ్చాం ఇందాక బస్సులో, ఇక్కడే యూటర్న్ తిప్పాడు బస్సు. సారీ, అది గ్రాండ్ వరల్డ్, అది కూడా బీచ్ సైడ్ గ్రాండ్ వరల్డ్. కెన్ యూ సీ సన్సెట్? దట్స్ ఎ సన్సెట్. ఈ బగ్గీలో తిరిగిన తర్వాత నాకు ఏమర్థమైందండి, ఇదంతా గ్రాండ్ వరల్డే. గ్రాండ్ వరల్డ్ డిఫరెంట్ ప్లేసెస్ అనమాట. ఒకటి బీచ్ దగ్గర, ఒకటి వెనిస్ స్టైల్, ఒకటి ఇంకో స్టైల్, అలా డిఫరెంట్ స్టైల్స్లో ఉంది. మనము లైక్ ఏది ఎట్ సైడ్ ఆఫ్ గ్రాండ్ వరల్డ్ వెళ్ళాలంటే ఆ వరల్డ్ దగ్గరనే ఈ బగ్గీలో దిగచ్చు అనమాట. మళ్ళీ అది గ్రాండ్ వరల్డ్ పామ్ బీచ్ క్లబ్ అంటది. డిఫరెంట్ క్లబ్స్, డిఫరెంట్ ప్లేసెస్. ఇది పామ్ బీచ్. సన్సెట్. ఇక్కడ కూడా బిగ్ బ్యాంగ్ ఉంది. ఈ ఐలాండ్కి బేసికల్లీ ఫ్లైట్లో రావాల్సి వచ్చి చాలామంది జనం లేరు ఈ ఐలాండ్కి. బట్ దిస్ ఐలాండ్ హ్యాస్ ఎవ్రీథింగ్. అక్కడ ఫోటో బూత్, లండన్ ఫోటో బూత్ లాగా ఉంది. ఇదంతా మొత్తం అయితే వెనిస్ సెటప్లా పెట్టాడు. వెనిస్ అయితే ఇలా ఉండదు. నేను వెనిస్ వెళ్ళాను. వెనిస్ చాలా డర్టీగా, చాలా ఇరుకుగా, ఒక కైండ్ ఆఫ్ వాటర్స్, ఒక స్మెల్ వస్తుంది వెనిస్లో. ఒక తట్టుకోలేక కొంచెం ఆ స్మెల్ని. అండ్ ఎక్కడ పడితే అక్కడ పిక్ పాకెట్స్, స్ట్రెస్గా అలా ఉంటుంది. సో ఏంటంటే ఇది వెనిస్ కన్నా బాగుంది. కానీ వెనిస్ అందరూ వెళ్ళాలనుకుంటారు కాబట్టి, బికాజ్ అది పాపులర్ కాబట్టి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళచ్చు. అలాంటి బ్రిడ్జెస్ కూడా ఉంటాయి వెనిస్లో. అండ్ గండోలాస్ ఉన్నాయి కదా, అవి స్మాల్ బోట్స్. ఆ చివరికి వెళ్తే ఆ బ్రిడ్జ్ దాటి అక్కడ రెంట్ చేసుకోవచ్చు అనమాట. బట్ అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది, టికెట్స్కి క్యూ ఉంది, అండ్ లైక్ ఎక్కడానికి కూడా క్యూ ఉంది. ఇదంతా ఒక రౌండ్ ఇలా తిరుగుతుంది అనమాట. ఇది వెనిస్ లాగా సెటప్ మనీలాలో క్రియేట్ చేశారు. అండ్ ఆల్సో దుబాయ్లో కూడా ఉంది. సింగపూర్లో కూడా ఒక కైండ్ ఆఫ్ వాట్ యు కాల్ షాపింగ్ మాల్లో ఉంటుంది వెనిస్ సెటప్. వెనిస్ అంటే మరి మామూలుగా ఉండదు. ఇక్కడ ఇప్పుడు యాక్చువల్లీ ఒక షో జరుగుద్ది. మేము ఆ షోకి అయితే ఉండట్లేదు. ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్ అవన్నీ వాళ్ళు బ్లాక్ చేసేసుకుంటారు అనమాట దానికోసం. అక్కడ రెస్టారెంట్స్ అందరూ ఫుడ్ తింటూ కెన్ సీ ద షో. ఇదంతా బిజీ అయిపోతుంది కొద్దిసేపట్లో. సో అండ్ మార్నింగ్ మాకు ఫ్లైట్ ఉంది, డొమెస్టిక్ ఫ్లైట్, వేరే ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాం. సో దానివల్లన లైక్ వీ హ్యావ్ టు గో ఎర్లీ. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద రూమ్. అని చిన్న షాపింగ్ కూడా ఉంది, నా బట్టలు లేవు కదా.
రోజుకి ఒకసారి బట్టలు కొనుక్కుంటున్నాను నేను. సో బట్టలు కొనుక్కోవాలి నేను. అది సంగతి. నా సూట్ కేసు ఇంకా సిడ్నీలోనే ఉంది యాజ్ పర్ మై ఎయిర్ ట్యాగ్. అది వస్తుందని నాకు నమ్మకం లేదు. ఇంకా అక్కడే ఉండిపోవడం బెటర్. నేను మళ్ళీ ఒకవేళ దొరికితే ఐ విల్ పికప్ గోయింగ్ బ్యాక్ హోమ్. అది సంగతి. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోతున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ట్యాక్సీ. మా ట్యాక్సీ వచ్చింది. చూడు బేబీ, దిస్ ఇస్ హౌ ఇట్స్ లుకింగ్. Bye.